జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్ తెరమీదకొచ్చింది. జయరాంను చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని తన 5గురు స్నేహితులకు చూపించాడు రాకేష్ రెడ్డి. పార్టీ చేసుకుందాం రమ్మని ఇంటికి పిలిచి డెడ్ బాడీని చూపించి ఏం చేయాలో చెప్పండి అంటూ సలహాలు అడిగాడు. బాడీని చూసిన రాకేష్ స్నేహితులు అక్కడి నుండి పారిపోయారు. ఇప్పుడిప్పుడే ఆ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. రాకేష్ స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, రామ్ చిగురుపాటి హత్య కేసులో పోలీసులకు రోజుకు ఒక విషయం బయటకు వస్తుంది. దాదాపుగా ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ 10 రోజులుగా కొనసాగుతున్న సమయంలో ఈ రోజు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. జయరాం స్నేహితులు నాగా, వెంకటేష్, శంకర్ తో పాటుగా సింగ్ అనే మొత్తం 5 వ్యక్తులు కూడా ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జయరాం చిగురుపాటి హత్య తర్వాత రాకేష్ రెడ్డిని అనేక కోణాల్లో విచారించిన తర్వాత ఆ ఇంటికి అసలు ఎవరెవరు వచ్చి వెళ్లిపోయారన్న విషయం పైన పోలీసులు దర్యాప్తు చేసినటువంటి సమయంలో అసలు విషయం బయటకు వచ్చింది. చిగురుపాటి జయరాం జరిగిన హత్య ఎప్పుడైతే 31st రోజు జరిగిందో అదే రోజు మధ్యాహ్నం 12 o'clock కి రాకేష్ రెడ్డి కుత్బుల్లాపూర్ లో ఉన్న 4 వ్యక్తులకి ఫోన్ చేశాడు. ఇంట్లో పార్టీ చేసుకున్న రమ్మడంతో మధ్యాహ్నం 3:30-4 గంటల సమయంలో వాళ్ళు మందు బాటలతో ఇంటికి వచ్చేసరికి హాల్లో ఉన్నటువంటి జయరాం డెడ్ బాడీ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. ఎందుకు పిలిచామని చెప్తే ఈ వ్యక్తి చనిపోయాడు, ఇతని మనం ఆ డెడ్ బాడీని ఏం చేయాలంటూ కూడా ఆ యొక్క ఫ్రెండ్స్ తో సలహా తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇమీడియట్ గా నాగా, వెంకటేష్, శంకర్, సింగులు 4 కూడా అక్కడి నుంచి పారిపోయారు. మరొక వ్యక్తికి సంబంధించి కూడా పోలీసులు అయితే వివరాలు సేకరించారు. అటు రాకేష్ పార్టీ కోసం పిలిచాడని చెప్పి అక్కడ పార్టీ చేస్తున్నామని వెళ్ళినటువంటి అటు ఈ ఫ్రెండ్స్ కి ఆ డెడ్ బాడీ కూడా ఒకసారిగా భయం వేసి వాళ్ళు పారిపోయినట్టుగా మాత్రం పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. రైట్ విజయ్.